అందరికీ నమస్కారం అండి. గత కొద్ది రోజులుగా నా వ్యక్తిగత పనుల నిమిత్తం కొంచెం బిజీగా ఉండడం మూలంగా కొన్ని అప్డేట్స్ ఇవ్వలేకపోయానండి. ఈరోజు నేను ఇంకొన్ని విషయాల మీద అప్డేట్ చేద్దాం అనుకుంటున్నాను. ముందుగా ఒక శుభవార్త చెప్పాలనుకుంటున్నానండి. మన కమ్యూనిటీ సెంటర్ యొక్క పరిస్థితి చాలామంది గమనించే ఉంటారు. ఆ ఫౌండేషన్‌లో క్రాక్స్ వచ్చి చాలా దారుణమైన పరిస్థితిలో ఉంది. అది ఎనీ టైం కొలాప్స్ అయ్యేంత ప్రమాదంగా ఉంది. మళ్ళీ మనం కట్టుకోవాలంటే కోట్లతోటి వ్యవహారం. సో, ఈ విషయంలో మేమందరం కలిసి కూర్చొని సీజీడబ్ల్యూహెచ్ వాళ్ళని రిక్వెస్ట్ చేసి, అంటే ఈ బౌండరీ వాల్‌కి వాళ్ళు ఏ విధంగా అయితే మనకి సాయం చేశారో, అదే విధంగా దీన్ని కూడా చేయండి. ఇది చాలా ఇదిగా ఉంది అనేసి మేము రిప్రజెంట్ చేసి, తరచుగా మా ఈసీ మెంబర్సు, సెక్రటరీ గారు వీళ్ళు అందరూ పర్సీవ్ చేసి సీజీడబ్ల్యూహెచ్ఓ నుంచి మనకి ఒక గ్రీన్ సిగ్నల్ వాళ్ళు మనకి అయ్యే ఖర్చు భరిస్తామని చెప్పేసి అన్నారు. దాంట్లో ఒక 50% ముందుగా ఇచ్చేస్తాము. పని అయిన తర్వాత యాక్చువల్ బిల్ సబ్మిట్ చేస్తే మీద రిమైనింగ్ అమౌంట్ ఇస్తామని చెప్పేసి, ఇది చాలా గ్రేట్ అచీవ్మెంట్ అనుకోవాలి. ఎందుకంటే ఈ సమస్యను మనం అసలు కమ్యూనిటీ హాల్ని మనం అలాగే వదిలేస్తే అది ఆల్రెడీ మనకి క్రాక్స్ ఓపెన్ అయ్యి అది ఆల్మోస్ట్ భూమిలోకి వంగిపోతుందన్నమాట. సో 50% ఆఫ్ ది బిల్డింగ్ ఏమవుతుందంటే కొలాప్స్ అయిపోతుంది. సో రిమైనింగ్ 50% మనం మళ్ళీ దాన్ని డెమాలిష్ చేసి కొత్తది కట్టుకోవాలి. కొత్తది కట్టుకోవాలంటే ఎన్ని కోట్లు అవుతుంది అనేది మీకు అందరికీ తెలుసు. కాబట్టి ఇది మన మంచి సూచన కింద మనం భావించాలి. అండ్ ఇంతకుముందు నేను ప్రస్తావించినట్టుగానే ఇది కూడా సీజీడబ్ల్యూహెచ్ వాళ్ళ జేబులోంచి మనకేమి ఇవ్వట్లేదండి. వాళ్ళ దగ్గర మన ప్రాజెక్టు తాలూకు డబ్బు వాళ్ళ దగ్గర ఇంకా మిగిలి ఉంది. వాళ్ళు మనకి అప్పజెప్పనటువంటి అమౌంట్ ఎంత ఉంది అనేది మనకి ఎవరికీ తెలియదు. మరి మనం దాని గురించి ఏమన్నా కొంచెం పర్స్యూ చేసి ఇంకా ఎంత ఉంది ఏంటి, సో దాన్ని కూడా ఇలాగే ఏదైనా మంచి పనికి ఏమన్నా మనం సద్వినియోగం పరిచేలాగా వాళ్ళని కొంచెం రిక్వెస్ట్ చేసుకుని, ఇంకా ఏమన్నా చిన్న చిన్న పనులు ఇలాంటివన్నీ కూడా మనం చేయించుకుని, సో ఒకేసారి అది అకౌంట్స్ అవి క్లోజ్ చేసి మాకు అఫీషియల్గా హ్యాండ్ ఓవర్ చేయండి అనే పద్ధతిలో మనం ముందుకు వెళ్తే బాగుంటుందని నాకు అనిపించింది. సో ఇది యాక్చువల్గా ఏంటంటే మన లేటెస్ట్ డెవలప్మెంట్ అనమాట ఈ కమ్యూనిటీ సెంటర్కి సంబంధించింది. అలాగే మన కాలనీలో ఈ మేజర్ వర్క్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి, సో ఈ మేజర్ వర్క్లో ఒక పార్ట్ వచ్చేసి ఫైర్ ఫైటింగ్. ఎందుకంటే మనకి ఫైర్ ఫైటింగ్ అనేది ఏంటంటే ఊరికే ఏదేంటంటే విగ్రహ పుష్టి నైవేద్య నిష్టి అంటారు తెలుగులో ఒక సామెత. విగ్రహం చూడడానికి పుష్టిగా ఉంటుంది, దాని నైవేద్యం ఏమి ఉండదు, దానివల్ల ఎటువంటి ఉపయోగం లేదు. ఓన్లీ జస్ట్ షోకేస్ అన్నమాట. ఇప్పుడు ఈరోజు కాదు, డే 1 నుంచి కూడా ఎప్పుడు దాని యొక్క మనకి ఉపయోగం కనపడలేదు. దాన్ని ఏంటంటే అవి అన్నీ కూడా అవే చెప్పాను కదండి, సీజీడబ్ల్యూహెచ్ ప్రతిదీ సబ్ స్టాండర్డ్. ఏంటంటే ఏదో ఐ వాష్ లాగా బిల్డింగ్ కట్టేశారు, వాళ్ళు వెళ్ళిపోయారు, వాళ్ళ బాధ్యత వాళ్ళు దులపరించుకుని వెళ్ళిపోయారు. బాధ్యతలు చేసి కాదు, వాళ్ళు దులిపేసుకుని వెళ్ళిపోయారు వాళ్ళు. సో మనం ఏంటంటే ఇవన్నీ కూడా స్ట్రీమ్లైన్ చేసుకుంటూ ఒక్కొక్కటి మనం జాగ్రత్త చేసుకుంటూ రావాలి. దీంట్లో ఏంటంటే మనకి అప్పట్లో ఏంటంటే మనకి అనౌన్స్మెంట్ సిస్టమ్ కూడా ఉండేదన్నమాట, అంటే అలంకారప్రాయం. మేము ఏదో ట్రై చేసాం, కొంతమంది సభ్యులు మేమందరం కలిసి దాన్ని యాక్టివేట్ చేసి ఎవరినైనా మనం గమ్మున అలర్ట్ చేయాలి అని అంటే అక్కడి నుంచి మనం ఒక లౌడ్ స్పీకర్ ద్వారా మనం కన్వే చేయొచ్చు. ఎవరైనా లిఫ్ట్లో ఇరుక్కుపోయినా కానీ, ఏదైనా అనుకోని సంఘటనలు ఏమన్నా జరిగినా కూడా, అలాగే ఏదైనా ఒక విషయాన్ని అందరికీ తెలియజేయాలి, పబ్లిక్ అడ్రస్సింగ్ సిస్టమ్ లాగా కూడా దీన్ని వాడుకోవాలి అన్న ఉద్దేశంతో దాన్ని చేస్తే ఏ రోజు అది పనిచేసిన దాఖలాలు లేవండి. సో అదే పని చేయలేదు. మన వీల్స్ అవి మన దాన్ని ఏమంటారు హోజ్ వీల్స్, అవి కూడా పనిచేయవు, పైపులు పనిచేయవు. జస్ట్ ఏంటంటే ఏదైనా ఇన్సిడెంట్ జరిగిందనుకోండి, ఆ రోజున మాత్రం గుండెలు బాధేసుకుని అయ్యో ఇది చేసేయాలి అది చేసేయాలంటే, ఇక్కడ నాకు ఒక సామెత గుర్తుకొస్తాను, గుడిపూడి జంగాలు అంటారు. వాళ్ళు ఏమనుకుంటారేంటంటే వాళ్ళు సంచార జీవితం గడుపుతూ ఉంటారనమాట. పగలంతా ఒక అందరూ బ్యాచ్ల కింద వెళ్ళిపోయి అన్ని మొత్తం ఊరంతా తిరిగి యాసం చేసుకుని వచ్చేసి సాయంత్రం ఏ గుడి మెట్ల దగ్గర కూర్చుంటారు. పాపం వాళ్ళ ఆడవారు వాళ్ళు ఏంటంటే వీళ్ళు తీసుకొచ్చిన సరంజామాతో వంట అది చేస్తుంటే మగవాళ్ళకి టైం పాస్ ఉండదు కదండి. వాళ్ళు ఏం చేస్తారంటే పిచ్చాపాటి కబుర్లు చెప్పుకుంటుంటారు, రే మన వాళ్ళు ఆడవాళ్ళు చాలా ఇబ్బంది పడిపోతున్నారా, ఎలాగైనా సరే మనం ఖచ్చితంగా ఒక మంచి ఇల్లు కట్టాలరా అంటాడు అని ఒకడు మొదలెడతాడు. రెండో వాడు అంటాడు, లేదండి మనం ఇల్లు కట్టాలి అనుకుంటే మనం ఆర్సీసీ స్లాబ్ వేయాలి,
పునాది 10 అడుగులు లోతు అవ్వాలి, లేకపోతే మనకి అటాచ్డ్ బాత్రూమ్ ఉండాలి, ఏసీ ఉండాలి. ఇలాగ ఒక్కొక్కళ్ళు రకరకాలుగా అదేంటంటే ఇంజనీర్లు, ఆర్కిటెక్ట్లు కూడా ఆశ్చర్యపోయే ప్లాన్స్ వేస్తారండి. కానీ తెల్లారేటప్పటికి ఎవరి జోలు పట్టుకుని వాళ్ళు వెళ్ళిపోతారు. అందుకనే ఏమంటారనమాట, అలాంటి కబుర్లు కాదండి, నిజంగా మనకి ఆన్ గ్రౌండ్లో మనం చేయగలిగే పనుల గురించే మనం మాట్లాడుకోవాలన్నమాట. సో ఇలాంటి సందర్భంలో ఏంటంటే మనకి ఫైర్ ఫైటింగ్ అనేది ఎంత అత్యావశ్యకం అనే దాని మీద మనకి ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి. మన దగ్గర D2 బ్లాక్లో ఒకసారి కార్ అనేది తగలబడిపోయింది. ఎంత పెద్ద ప్రమాదం తప్పిందో అనేది మీ అందరికీ, అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి కానీ, ప్రత్యక్షంగా చూసిన వాళ్ళకి కానీ, వార్త విన్న వాళ్ళకి కానీ మీకు అందరికీ అనుభవమే. దాని కారు మొత్తం కంప్లీట్గా మన బర్న్ అయిపోయింది. దానికి రీజన్ ఏంటి అనేది తర్వాత, అది వ్యక్తిగత వ్యవహారాల తర్వాత చూసుకుందాం. అది అలా అయితే సెల్లార్లో పెట్టినటువంటి కారు తగలబడింది. ఇన్ కేస్ ఆఫ్ ఫైర్ కనుక స్ప్రెడ్ అయ్యి ఇంకొన్ని కార్లు తగలబడటము, లేకపోతే అది స్ప్రెడ్ అయ్యి ఇంకా పై అంతస్తుల్లోకి వస్తే ఎంత ప్రమాదం ఉండేది. అక్కడ ఆ రోజు మన ఫైర్ ఎక్స్టెన్షన్స్ ఏవి పనిచేయలేదు. ఇవన్నీ చూసాం, ఏది పనిచేయలేదు. సో ఇంత ప్రమాదకరంగా ఉన్నదన్నమాట మన పరిస్థితి. ఏంటంటే ప్రమాదాలు మనకి చెప్పి రావాలి, అనుకోకుండా జరిగేదాన్నే ప్రమాదం అంటారు. సో ప్రమాదం వచ్చేటప్పుడు ఎలా ఉండాలి అనేది మనం ముందుగానే అప్రమత్తం ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. సో మన దగ్గర ఏంటంటే ఊరికి అలంకార ప్రయాణిక అనమాట. సో ఇవన్నీ కూడా మనకి ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఎన్ఓసీస్ అనేది రెగ్యులరైజ్ చేసుకుని, అట్లీస్ట్ మనం ముందైతే ఒక ప్రణాళిక చేసుకుని అవన్నిటినీ, ఎక్విప్మెంట్ అంతటినీ కూడా ఒక ఆన్ రోడ్లో పెట్టుకుని అన్నీ కూడా ఉపయోగంలోకి వచ్చేటట్టుగా చేసుకుని, ఇలాగా ఏమన్నా వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా క్విక్ రియాక్షన్ ఉండేటట్టుగా మనకి అన్నీ కూడా పనికి వచ్చేటట్టుగా మనం పెట్టుకోవాలి. అలాగే ఇంకొక ఇదనమాట మనకి ఏంటంటే, ఏ బ్లాక్లో ఒకసారి ఇలాగే ఎలక్ట్రికల్ అప్లయన్స్ ఒక షార్ట్ సర్క్యూట్ అవ్వడం మూలంగా ఒక ఆల్మోస్ట్ మేజర్ అని అనాలండి. సో అది లక్కీగా ఏమైందంటే, దాంట్లో ఉన్న ఇన్మేట్ పాపం వెంటనే ఆయన నడవలేని స్థితిలో, ఒక వృద్ధుడు పాపం ఆయన బయటకు వచ్చేసారు. నిజంగా ఆయన కదలలేని పరిస్థితిలో, కానీ రాత్రిపూట జరగడం ఇదంతా కూడా పొద్దురుపూట వ్యవహారం జరిగింది. మనం అందరం వాకింగ్ చేస్తుంటే నేను కూడా ఉన్నాను. సో ఆ టైంలో గబగబా వెళ్ళి మనం ఫైర్ డిపార్ట్మెంట్కి ఫోన్ చేసేటప్పుడు వాళ్ళు వచ్చేటప్పటికే మేము మా ప్రయత్నాలతోటే దాన్ని అరికట్టడం అనేది జరిగిందనమాట. సో ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చారు, వాళ్ళు చూసి తగు జాగ్రత్తలు ఇలా తీసుకోవాలండి, అలా తీసుకోవాలండి, వాళ్ళ వేలో వాళ్ళు చెప్పేసి వెళ్ళిపోతారు. సో ఏ రోజైతే మనం ఆ రోజు ఇన్సిడెంట్ జరిగిందో చాలా అది పెద్ద కనువిప్పు కింద నేను భావించానమాట. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ మేజర్ వర్క్స్లో దీన్ని కూడా టేకప్ చేయాలి అనే ఉద్దేశంతో. ఎందుకంటే ఫైర్ సేఫ్టీ లేదు అని అంటే అది చాలా ప్రమాదకరం అండి. ఎప్పుడు ఎలా ఉంటుంది, ఇప్పుడు మీ ఇంట్లో కావచ్చు, మా ఇంట్లో కావచ్చు, ఎలక్ట్రికల్ వస్తువులతోటి షార్ట్ సర్క్యూట్ అయ్యి ఉండొచ్చు. ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు, గమ్ముని పరిగెత్తలేరు, వాళ్ళు నిద్రలో అవుతుంది. సో ఇలాంటి ప్రయత్నాల్లో ఏదైనా జరిగింది, అనుకోని సంఘటన ఏదైనా జరిగిందంటే ఆ తర్వాత మీ మూలంగా అయింది, మీ వైఫల్యం ఆ టీం జరిగింది, ఈ టీం వల్ల జరిగింది, మొదటి నుంచి లేదు, CGW ఇలాంటి వాటి మూలంగా ఎటువంటి ఉపయోగం లేదండి. ఓకే, జరిగింది ఏదో జరిగిపోయింది, పాస్ట్ ఈజ్ పాస్ట్. అట్లీస్ట్ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం కాబట్టి మనం ఏంటంటే ఈ మేజర్ వర్క్స్లో ఈ పార్ట్ని కూడా ఇంక్లూడ్ చేసి, అవసరమైతే కొంచెం పెరగచ్చు, మన బడ్జెట్ పెరగచ్చు, బట్ ఏంటంటే వన్స్ ఫర్ ఆల్ మనం హ్యాపీగా ధైర్యంగా ఉండొచ్చు కదండి. అలాగే ఈ మధ్యకాలంలో ఏంటంటే మనం చెప్తున్నాను కదా, కాలం మారుతుంది, కాలంతో పాటు మనం కూడా మారాలి. కొంతమంది ఏంటంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేది పర్చేస్ చేశారు. మన కాలనీలో చాలామంది కార్లు కొన్నారు, స్కూటీలు కొన్నారు, ఇలాంటివన్నీ జరుగుతుంది. వాళ్ళు కూడా ఏంటంటే మన దగ్గర ఒక పద్ధతి లేదు. ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి అందుబాటులో ఉన్నటువంటి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వైరింగ్ తీసుకుని దాని నుంచే వాళ్ళు ఛార్జింగ్ పెట్టుకుంటూ, నేను దాన్ని ఏం తప్పు పట్టట్లేదు, ఎందుకంటే ఎవరు అవసరం వాళ్ళది. ఇప్పుడు నేను కొన్నానంటే నేను కూడా అదే పని చేస్తాను నేను. బట్ ఏంటంటే దీని గురించి కూడా మనం వివరంగా అందరం కలిసి కూర్చుని మాట్లాడుకుని అసలు ఎలాంటి ప్రావిజన్స్ చేస్తే బాగుంటుంది, వేరే ఏమన్నా కాలనీస్లో దీనికి సంబంధించిన ఏమన్నా చేస్తున్నారా, దానికి తగ్గట్టుగా మనం ఏమన్నా చేసుకుంటామా, అలాగే ఇప్పుడు వీళ్ళు వాడుతున్నటువంటి ఈ వైరింగ్ అంతా కూడా ఒకసారి వెరిఫై చేసుకుని, అది యాక్సిడెంట్ ప్రూఫ్, మనకి ఏమీ ప్రాబ్లం లేదా. ఎందుకంటే ఇప్పుడు నేను ఛార్జింగ్ పెట్టుకుంటూ ఉంటానండి, దానిలో ఏదైనా షార్ట్ సర్క్యూట్ ఏదో వస్తుంది, దాన్ని ఈ పక్కన కారు ఆ పక్కన కారు కూడా తగలబడిపోయింది అనుకుని ఎవరు రెస్పాన్సిబుల్? సొసైటీని మేము బ్లేమ్ చేసినా, ఈ ఈసీ టీంని బ్లేమ్ చేసినా ఏం ఉపయోగం లేదండి. దానివల్ల మనం ముందుగానే మేల్కోవాలి. సో ఈ విషయం గురించి కూడా మనం చాలా డీప్గా ఒకసారి అనలైసిస్ చేసుకుని అందరం కలిసి ఏదైనా ఒక మంచి నిర్ణయాన్ని తీసుకుని, ఏమైనా సజెషన్స్ ఉంటే ఆల్వేజ్ యాక్సెప్టబుల్.
ఇప్పుడు నాకు రాదు ఐడియా, మీకు వస్తుంది. ఎస్, దాంట్లో ఏమన్నా మనకి చూస్తాం ఇది ఇంప్లిమెంట్ చేయగలుగుతామా లేదా అని. అలాగే ఒక మన దగ్గర పనిచేస్తున్నటువంటి ఎలక్ట్రీషియన్, మరి అది ఎవరి ఆదేశాలతోటి మరి అతను అంత సాహసానికి ఒడిగట్టాడో నాకు తెలీదు. బయట మన కాంపౌండ్ బయట ఉన్నటువంటి ట్రాన్స్ఫార్మర్కి ఎక్కాడు. అసలు సాధారణంగా ట్రాన్స్ఫార్మర్కి ఎక్కే హక్కు మనకు లేదు, దాన్ని టచ్ చేసే అధికారం మనకు లేదు. సో రాత్రిపూట ఏదో పవర్ డిజరప్ట్ అయింది, అది రాలేదు, చాలాసేపటి వరకు రాలేదు అనడంతో మరి ఎందుకు సాహసించేవారు, మరి ఎవరి సలహాతోటి మరి ఎక్కాడో తెలియదు. కానీ అతను యాక్సిడెంట్ అయింది, అతనికి ఫైర్ యాక్సిడెంట్, మంచి గట్టి షాక్ తగిలింది. సో అతని తాలూకు హాస్పిటలైజేషన్ బిల్ దగ్గర నుంచి, అతనికి ఇచ్చిన కాంపెన్సేషన్ దగ్గర నుంచి అందరం మనమే మళ్ళీ భరించాం. మరి అది దానికి సంబంధించిన కూడా ప్రాపర్ లెక్కలు ఇప్పుడు అడుగుతూ ఉంటారండి కొంతమంది, ఏంటంటే ప్రతిదీ ట్రాన్స్పరెంట్గా ఉండాలి. మరి ఎంతమందికి దానికి సంబంధించిన లెక్క పత్రం అనేది ఎక్కడ ఎవరికి చెప్పారో, ఎప్పుడు చెప్పారో, ఏ సందర్భంలో చెప్పారో నాకైతే గుర్తులేదండి. సో కొన్ని లక్షలు అయితే మనం అతనికి కాంపెన్సేషన్గా ఇవ్వాల్సి వచ్చింది, అతని హాస్పిటల్ ఎక్స్పెండిచర్ ఇవ్వాల్సి వచ్చింది. సో మన దగ్గర పనిచేసే ఎంప్లాయీస్ మీదే మనకి ఒక కంట్రోల్ లేదు, అసలు ఎవరు ఏంటి, ఎవరు కంట్రోలింగ్ అథారిటీ ఏంటి అనేది. సో ఈ పద్ధతి అంతా మారాలండి, తప్పదు. ఎందుకంటే ఓకే, జరిగిపోయిన ఇన్సిడెంట్లు తలుచుకుంటూ మనం వెనక్కి అక్కడే ఉండిపోలేమండి, మనం ముందుకు కదలాలి. సో మనం కూడా కొంచెం ఏంటంటే ఇలాంటి విషయాలన్నీ కూడా మళ్ళీ ఫ్యూచర్లో రిపీట్ అవ్వకుండా ఏం జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది. సో మెంబర్స్ అందరం కలిసి కూర్చుని ఇలాంటి విషయాలు మాట్లాడుకోవడానికి ఈసీకి జీబీఎంకి రావాలి. కానీ ఏంటో ఏదో కుస్తీ పోటీలో, ఒలింపిక్స్లో కుస్తీ పోటీలకు వెళ్తున్నాం అండి మనం, ఏమన్నాను జీబీఎంకి వెళ్తే జీబీఎంలో డిస్కస్ చేసుకోవాల్సిన పాయింట్స్ ఇలాంటివన్నీ. అలాగే కాలనీ వెల్ఫేర్ మీటింగ్ అనేది కూడా మనం అది ఇన్ఫార్మల్ మీటింగ్ అనుకోండి. అది ఏంటంటే జీబీఎం అనేది అదొక పద్ధతి అది. సో దాన్ని అలా సెపరేట్ పెట్టేదండి. అట్లీస్ట్ ఏంటంటే మనం క్వార్టర్లీ, మనం 3 నెలలకు ఒకసారి మెయింటెనెన్స్ కడుతున్నాం, క్వార్టర్లీ ఒక సండే ఒక 2 గంటలు ఏమండి, ఆ మాత్రం టైం స్పెండ్ చేయలేమండి మన కాలనీ విషయాల గురించి మాట్లాడుకోవడానికి. నేను ప్రపోజ్ చేస్తున్నానండి, ఇప్పుడు ప్రజెంట్ ఈసీ టీంలో నేను ఉన్నాను కాబట్టి నేను ప్రపోజ్ చేస్తున్నాను, ఎవ్రీ క్వార్టర్, ఇప్పుడు సపోజ్ సెప్టెంబర్తో అయిపోతుందండి. సో ఒక 15 రోజుల గ్యాప్లోనే, అంటే అక్టోబర్ 15వ తారీఖు ఆ టైం కల్లా మనం మాట్లాడుకుని చక్కగా ఏదైనా కూర్చొని నెక్స్ట్ క్వార్టర్లో ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి ఇవన్నీ ఉంటాయి. మన అకౌంట్స్ తాలూకు జస్ట్ ఒక అవగాహన అనమాట, జస్ట్ చిన్న అప్డేట్, ఇంత కలెక్ట్ అయిందండి, ఇంత డ్యూస్ ఉన్నాయి, ఇంత అమౌంట్ మన ఫలానా వాటికి ఎక్స్పెండిచర్, అంటే ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్, ఒక బ్రాడ్ ప్లాన్. ఇలాంటివి మనం చేసుకున్నాం అనుకోండి, అప్పుడు ట్రాన్స్పరెన్సీ అని మాట్లాడుతున్నట్టుంటే అలాంటి వాళ్ళకి మనం అవకాశం ఇచ్చినట్టు ఉండదు కదా. ఇది ఎందుకు చేయలేకపోతున్నాం అండి, చాలా సింపుల్ ఇది. ప్రతిదీ నేను చెప్తాను దాంట్లోనే, ఎవ్రీథింగ్ పబ్లిక్ డొమైన్లో మనం తర్వాత షేర్ చేసుకుంటాం. ముందైతే ఫిజికల్గా అందరం కలిసి కూర్చుని అట్లీస్ట్ ఒక 50-60 మంది మన దగ్గర ఓనర్స్ ఉన్నామండి కాలనీలోనే. మిగతా వాళ్ళు పాపం అద్దెలకు ఇచ్చి అట్లా బయట ఎక్కడ ఉండడం, లేకపోతే వేరే ప్రాంతాల్లో ఉండడం వాళ్ళకి పాసిబుల్ కాకపోతే అట్లీస్ట్ మన కాలనీలో ఉన్న 50-60 మందికి కలవలేమండి. వీలైన వాళ్ళు వస్తారు, చక్కగా ఒక కప్ టీ తాగుతూ, ఏమండి గత క్వార్టర్లో ఇలా జరిగింది అని అప్డేట్ ఇస్తాం. దాని మీద ఏమన్నా చర్చలు జరుగుతాయి, ఇదండి ఈ ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాము, ముందుగానే మనం దాని ఎజెండా పాయింట్స్ మనం పెట్టుకుంటాం. ఎందుకు చేయలేమండి, ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు. అప్పుడు ఈ ట్రాన్స్పరెన్సీ అని వెనకాల గోతులు తవ్వేవాళ్ళ కింద అలాగా మాట్లాడటం అనేది ఉండదన్నమాట. ఏదన్నా సరే క్లియర్గానే మాట్లాడుకుంటాం, ఇది మనదండి, కాలనీ మనది, ఇల్లు మనది, అర్థమైందండి. సో ఇది నేను ప్రపోజ్ చేస్తానండి, దీనికి అందరి సహకారం కూడా కావాలండి. నేను ఒక్కడిని కూర్చుని అక్కడ ఏరియాస్ కూర్చుంటే కాదండి, కనీసం రావాలి మనకి సైజ్ మెంబర్స్ రావాలి. ఈసీ మెంబర్స్ అందరూ ఉంటాం, వీళ్ళని మెంబర్స్ అందరూ కూడా వచ్చి క్వార్టర్లీ ఒకసారి అండి, మరి రోజు కలుసుకోలేము కదా, క్వార్టర్లీ ఒకసారి, అది కూడా ఇన్ఫార్మల్గానండి, దానికి ఎటువంటి ఇది ఉండదు. మనం మినిట్స్ రాసుకుందామండి, దానికి మినిట్స్ రాసుకుందాం, దాన్ని అప్రూవల్ తీసుకుంటాం. ఎస్, ఫలానా క్వార్టర్ మీటింగ్లో, కాలనీ మీటింగ్లో ఇలాగా సభ్యులందరూ ఇలా అభిప్రాయపడ్డారు, ఈ అభిప్రాయానికి మనం దీనికి వెళ్తాం జీబీఎంలో. అంటే ఆ బడ్జెట్ కనుక పెద్దదండి అంటే జీబీఎంలో అప్రూవల్ తీసుకుంటాం, రిఫరింగ్ దిస్ కాలనీ మీట్. సింపుల్ అండి. ఇంత ఈజీగా అయిపోయే దాని గురించి ఎందుకు కొట్టుకుంటున్నామండి మనం? వాట్సాప్లో పేరాలు రాసుకోవడం, మెయిల్స్ ఉన్నాయి కదా అని చెప్పేసి ఖాళీగా కూర్చున్నాం కదా, ఆ ఖాళీ టైమే ఇలాగ దీనికి వినియోగించండి. 3 నెలలకు ఒకసారి 2 గంటలు
ఇది ఎంత సింపుల్గా అయిపోయేటువంటి దాన్ని మనం ఎందుకు కాంప్లికేట్ చేసుకుంటున్నామని అర్థం కావట్లేదు. సో ఈ విషయం కూడా పరిగణనలో తీసుకోండి. ఎందుకంటే ఈ ఫైర్ ఫైటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మనకేంటంటే ఇది ఫ్యూచర్లో కూడా మనకేమో ఇప్పుడు అన్నీ ఆల్రెడీ మనకి ఈ వైరింగ్ ఇదంతా కూడా అవుట్డేటెడ్ అయిపోతుంది. సో మనమేమో అప్లయన్సెస్ ఏమో అంతా మోస్ట్ సాఫిస్టికేటెడ్ ఎక్విప్మెంట్ మనం కొంటున్నాం ఇప్పుడు. ఏ రోజు ఎలా జరుగుతుందో ఎవరికి తెలుసు. ఏమన్నా ప్రమాదం జరిగిందంటే ఎవరు నిందించుకుంటాం. ఇక్కడ ఎవరిని బాధ్యుల్ని చేస్తాం. నో వన్ కెన్ బి బ్లేమ్డ్ అని తప్పించుకోవడానికి లేదండి. సో జరిగిన తర్వాత బాధపడడం కన్నా జరగకుండా మనం జాగ్రత్తలు తీసుకోవడం అనేది ఇంపార్టెంట్. సో ఈ యొక్క చాప్టర్ నేను ఇక్కడితోటి విరమిస్తున్నానండి. సో దీని గురించి కూడా మీరు అందరూ కూడా బాగా అవగాహన చేసుకుని ఒక మంచి నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తూ సెలవు.